ऊरु सुपर्णभुजयोर आदि शोभमानौ ओजनिधि अतशिका कुसुमावभासौ व्यालं विपीतवरवाससि वर्धमान काञ्चिकलापपरिरम्भि नितम्ब बिम्बम् ऊरु सुपर्णभुजयोर अतिशोभमानौ ओजोनिधि अतशिका कुसुमावभासौ व्याळम्बी पीतवरवससि वर्तमान काञ्चीकलापपरिरम्बिनितम्बबिम्बम् ऊरो सुवर्णभुजयोरधिशोभमाना ऊरो सुपर्णभुजयोरधिशोभमाना ओजो निधीयतसिका कुसुमावभासौ व्यालम्बिपीतवरवाससि वर्तमान व्याळम्बिपीतवरवाससि वर्तमान काञ्चीकलापपरिरम्भिनितम्बबिम्बम् काञ्चीकलापबिम्बम् ऊरो सुपर्णभुजयोरधिशोभमाना ओजो निधीयतसिका कुसुमावभासौ व्यालम्बिपीतवरवाससि वर्तमान काञ्चीकलापपरिरम्बिनितम्बबिम्बम् ऊरो सुपर्णभुजयोरधिशोभमाना ओजो निधि सतिशिखा कुसुमावभासौ व्यालम्बिपीतवरवाससि वर्तमान काञ्चीकलापपरिरम्बिनितम्बबिम्बम् ऊरो सुपर्णभुजयोरधिशोभमाना ओजो निधीयतसिका कुसुमावभासौ व्यालम्बिपीतवरवाससि वर्तमान काञ्चीकलापपरिरम्बिनितम्बबिम्बम् ప్రతిపదార్థములు ఊరు తొడలు సుపర్ణ సుపర్ణ గరుడుని గరుడుని భుజయోహో భుజయోః భుజములు భుజములు అధి అధి పైన పైన శోభమానౌ శోభమానౌ శోభాయమానముగా శోభాయమానముగా ఓజఃనిధి ఓజస్నిధి శక్తికి ఆధారము శక్తికి ఆధారం అతసికా కుసుమ అతసికా కుసుమ అతసీ పుష్పపు అససి పుష్పం అవభాసౌ అవభాసౌ ప్రభను బోలి గోరి వ్యాలంబి వ్యాళంబి క్రింది వరకు వ్రేలాడు వరకు వేలాడు పీత పీత పసుపు పచ్చని పచ్చని వర వర శ్రేష్టమపు శ్రేష్టమగు వాససి వస్త్రముపై వస్త్రంపై వర్తమాన వర్తమాన ఉండి కాంచీకలాప మొలనూలుచే పరిరంభి చుట్టబడిన నితంబబింబం నితంబబింబం అతని గుండ్రని పిరుదులు. అనువాదం మరియు భాష్యము కృష్ణ కృపామూర్తి శ్రీ శ్రీమద్ అభయ చరణారవింద భక్తి వేదాంత స్వామి శ్రీల ప్రభుపాద ఇస్కాన్ సంస్థాపకాచార్య.
పిదప యోగి తన మనస్సును సమస్త శక్తికి ఆధారభూతమగు భగవానుని ఊరువుల ధ్యానమందు నిలపవలెను. అతసీ పుష్పప్రభను బోలు అతని ధవళ నీలి వర్ణపు ఊరువులు గరుడునిపై చనునప్పుడు శోభాయమానముగా కనపట్టును. మడిమల వరకు వ్రేలాడు పీతాంబరముచే చుట్టబడినదియు మొలనూలును గూడిదినదియు అగు అతని నితంబ ప్రదేశమును కూడా యోగి ధారణము కావింపవలెను. భాష్యము. దేవదేవుడు సమస్త శక్తికి నిధి అయి ఉన్నాడు. అతని శక్తి అతని దివ్యదేహపు ఊరువుల యందు విలసితమైయుండును. అతని దేహము సమస్త ఐశ్వర్యము, సమస్త శక్తి, సమస్త యశస్సు, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము, సమస్త వైరాగ్యములతో నిండి ఉండును. అటువంటి భగవానుని దివ్యరూపమును ధ్యానించవలసినదిగా యోగికి ఉపదేశమొసగబడినది. ఆ ధ్యానమును పాదమూలముల నుండి ఆరంభించి క్రమముగా జానువులకు, ఊరువులకు, చివరకు ముఖమండలమునకు చేర్చవలెను. దేవదేవుని ధ్యానించు పద్ధతి అతని పాదముల నుండి ఆరంభమగును. భగవానుని దివ్యరూప వర్ణనము అర్చా విగ్రహము అనగా మందిరమందలి శ్రీమూర్తినందు ప్రదర్శితమగును. సాధారణముగా శ్రీ విగ్రహపు క్రింది భాగము పీతాంబరముతో కప్పబడి ఉండును. అది ఏ వైకుంఠ వస్త్రము అనగా ఆధ్యాత్మిక జగమున భగవానుడు ధరించు వస్త్రము అనబడును. అది అతని చీలమండల వరకు వ్రేలాడుచుండును. ఈ విధముగా యోగికి ధ్యానము నిమిత్తమై పెక్కు ఆధ్యాత్మిక లక్ష్యములు ఉన్నప్పుడు ఏదో ఊహాత్మకమైన విషయముపై ధ్యానమును సాగించుటకు అనగా నిరాకారమే లక్ష్యముగా గల నామమాత్ర యోగులకు అదే అలవాటు కనుక ఆ విధమైన ధ్యానమును సాగించుటకు ఎట్టి కారణము లేదు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. సుపర్ణ భుజయో. ఇక్కడ మూడవ స్కందం 28వ అధ్యాయంలో కపిల భగవంతుడు మనకి భగవంతుడు దర్శనం చేసుకునే విధానం గురించి చెప్తున్నారు. మనం పోయిన వారం మనం చర్చించుకున్నాం. ఎట్లా పద్ధతులు అంటే ప్రాసెస్ లేకపోతే అభిధేయం అంటారనమాట. ఈ అభిధేయం ఇక్కడ వివరించబడింది. ఇంకా పైగా ఇంకా కొనసాగుతుంది. ఇక్కడ భగవంతుడు పాదాలని ఇప్పుడు మనకి ఎవరికైనా చెప్పామనుకోండి, భగవంతుడి పాదాలను తెరుచుకుంటే మీ కష్టాలన్నీ పోతాయని, వాళ్ళకి విశ్వాసం కలుగుతుందా? వెంటనే కలగదు. ఎందుకు? అదే డబ్బులు ఉంటే సమస్యలు తీరుతాయి, కష్టాలు పోతాయి. అంతేగాని భగవంతుడి పాదాలు చూసుకుంటే ఎట్లా కష్టాలు ఎట్లా పోతాయి? మనకు అవగాహన లేదు. విషయం ఏంటంటే మనకి పూర్తి అవగాహన లేదు, విశ్వాసం లేదు. మనం ఇంకా స్థూల స్థాయిలో ఉన్నాం. గ్రాస్ ప్లాట్ఫామ్ ప్రభువా చెప్తాను అనమాట. గ్రాస్ మెటీరియలిస్టిక్ అంటారు. అంటే స్థూల స్థాయిలో ఉన్నటువంటి భౌతికవాదులు అనమాట. వీళ్ళకి మనం చెప్తే అర్థం కాదు. మనం పాడుతున్న గురు పూజ ఎంతో కృతజ్ఞతతోటి మనం పాడుతున్నాం. ప్రభుపాద వారు మనకి ఎంతో జ్ఞానం ఇచ్చారు. మనం ప్రభుపాదు నుంచి శ్రవణం చేయడం ద్వారా, ఈ శ్రవణ కీర్తనాలు తర్వాత మనం మిగతా వాళ్ళకి చెప్పడం ద్వారానే మనకి ఈ స్మరణం అనేది చాలా సులువుగా అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ చెప్పబడింది కదా, యోగికి మీరు పాదాలు చూడండి, దర్శించండి, ఊరుని దర్శించండి. ఇంకా భగవంతుడు గరుడు పైన స్వభావమానం ఎట్లా ఆయన దర్శనమిస్తున్నారు కూర్చొని. ఇవన్నీ కూడా మనం యోగి అతను స్మరించాలంటే ముందు శ్రవణించాలి. శ్రవణం లేకపోతే అతను ఏమైనా స్మరిస్తాడు. సో మనకి కేవలం ఇదంతా ప్రభుపాదులు లేకపోతే ఆచార్య పరంపర ద్వారా మనకి చాలా సులభంగా లభిస్తుంది. మనం ఇవన్నీ వింటుండగానే వెంటనే మనకి మన స్మరణ అనేది పెరుగుతుంది. అంటే అవునవును, మనం దర్శించి ఉంటాం భగవంతుని, ఆ రకంగా విని ఉంటాం. కనీసం దర్శనం లేకపోయినా పర్లేదు, వినైనా ఉంటాం. కానీ ఇలాంటి యోగిలు వాళ్ళ అవకాశం లేదు. అంటే భగవంతుడు ప్రతి జీవిని ఈ ఆయన ఒక ఆధ్యాత్మిక ప్రకృతిలోకి మనల్ని తీసుకోవడానికి తయారు చేస్తున్నారు. విషయం అది.
ఉమ్. కానీ భక్తులకి ఈ కోరిక కలగాలి. మనం చూస్తుంటే ముకుంద మాలసూత్రలో చెప్తారనమాట, మా ద్రాక్షం క్షీణ పుణ్యం భవతో భక్తిహీనాం పదాబ్జే. అంటే ఏం చెప్తున్నారంటే భగవంతుడ, అసలు క్షీణ పుణ్యం అంటే ఎవరైతే పుణ్యం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళని నేను అసలు చూడడానికి కూడా నాకు ఇష్టం లేదు అంటున్నాను అనమాట. చూడండి, ఈ రకంగా మనకి ఈ భౌతిక భావన అనేది పోవాలి. లేకపోతే మనం ఏమిటంటే మనం ఏది చెప్పినా సరే మనకి ఆ అవగాహన మనకు అర్థం కాదు. ఏదో చెప్తున్నారు వింటున్నాం, మనం ఎన్నోసార్లు మనం అని కృష్ణుడు లీలలు అన్నీ కూడా వింటూ ఉంటాం, లేకపోతే ఇతర ఇంకా వేరే అవతారాలు లీలలు అన్నీ కూడా వింటూ ఉంటాం. కానీ స్మరణ అనేది చాలా కష్టం మనకి, ఎందుకంటే మనం స్మరించలేకపోతాం. ఎందుకంటే మనకి అసలు పూర్తిగా ఆయనకి ఏమి ఇష్టము, మనం ఎప్పుడు కూడా స్వార్థపూరితంగా నాకేం కావాలి అనే ఆలోచనలో మనం ఉంటాం. కాబట్టి నేను ఎట్లా పైకి వెళ్తాను, నేను తర్వాత నాది అంటే గోలోక బృందావనికి వెళ్ళాలి, లేకపోతే వైకుంఠ లోకానికి వెళ్ళడం, లేకపోతే ఏది ఏకపోయినా సరే జనాలు అంతా కూడా కనీసం ఈ లోకంలో వదిలేసి స్వర్గలోకం వెళ్ళిపో, ఏదో ఒకటి. ఆ రకంగా కోరికలు వాళ్ళకు కలుగుతుంటాయి. కాబట్టి వాళ్ళు ఇంక భగవంతుడి గురించి పట్టించుకోవడం మానేస్తారనమాట. రామాయణం ఈ రకంగా చెప్తుందనమాట. ఇది పెద్ద శత్రువు అనమాట మనకి. అంటే మనం గోలోక బృందావనం వెళ్ళాలా, వైకుంఠ రూపం వెళ్ళాలా అని మనం కోరుకోవడం అనేది ఆ కోరిక ద్వారా మనం ఏం చేస్తామంటే మనం ఇంకా నా గురించి మాత్రమే, అంటే మన గురించి మాత్రమే ఆలోచిస్తూ ఉంటాం, వేరే దేని గురించి ఆలోచించాం అన్నమాట. కాబట్టి మనకు అర్థం కాదు అనమాట. అంటే ఇది పెద్ద శత్రువు అంటున్నారు అనమాట ఆచార్యులు. శత్రువు అంటే మనకు పెద్ద శత్రువు ఏమి ఉంటుంది జీవితంలో? పెద్ద శత్రువు ఏమిటి? అసలు ఈ శత్రువుని మనం ఓడిస్తే ఇంకా మనం భగవత్ సేవకి అర్హులు అవుతాం. ఏది ఆ శత్రువు ఏమిటి? మనసు, ఇంకా ఇంద్రియాలు, మనసు, ఇంకా వేరే అసూయ, ఇంకా ఇవన్నీ ప్రాబ్లం. ఇవన్నీ ఓడించవచ్చు అంటున్నారు, కానీ దీన్ని ఓడించలేము. స్వార్థం, ఈ స్వార్థాన్ని ఇందాక చెప్తున్నాం కదా, ఈ స్వార్థాన్ని ఓడిస్తే ఇదే పెద్ద శత్రువు అనమాట. ఈ శత్రువు రుగ్న అంటే ఆపేయడం అనమాట. ఈ శత్రువుని ఆపేశాడు అనమాట శత్రుఘ్న. ఆయన నేను రాముడితో పాటు ఉండాలని అనుకోలే, రాముడికి సేవ చేయాలని అనుకోలే. భరతుడికి భరతుడు కూడా చూశానంటే రాముడికి సేవ చేయలే. ఆయన ప్రత్యక్షంగా సేవ చేయలే, ఆయన పరోక్షంగా ఆయన ఒక ఆజ్ఞకి ఆయన సేవ చేస్తున్నాడు. ఆ ఆజ్ఞని విని ఆయన ఆజ్ఞని శిరసావహిస్తున్నాడు. ఆ రకంగా అతను చేస్తున్నాడు. కాబట్టి అతనికి సేవ చేయాలనేది అర్థమైంది కదా. ఇప్పుడు మనకు ఆచార్యులు అందరూ ఉన్నారు, నేను వాళ్ళకి తెలుసు ఈ స్మరణ అంతా వీళ్ళు చెప్పగానే వాళ్ళకి అర్థం అవుతుంది, మనకు అర్థం కావట్లా. సో వాళ్ళకి సేవ చేయడం ద్వారా మనకు కూడా స్మరణ అనేది వస్తుంది, అది విషయం. ఇదే మన స్మరణ పెంచుకోవడానికి అవకాశం. అంతేగాని మన ఏదో మనోకల్పిత విషయాల ద్వారా, లేకపోతే ఎన్నో విషయాల్ని అలా సేకరించడం ద్వారా నాకు చాలా తెలుసు, లేదు, ఉపయోగం లేదు, స్మరణ రాదు. అది విషయం ఇక్కడ చెప్తున్నారనమాట. ఊరు సుపర్ణ, ఇక్కడ చూడండి, సుపర్ణ అనే పదము రాగానే ప్రభుపాద వెంటనే ఎవరిని చెప్తున్నారు? గరుడ అంటున్నారు అనమాట. యాక్చువల్లీ సుపర్ణకు పేరు గరుడ కాదు. సుపర్ణ అంటే, పర్ణ అంటే రెక్కలు, సుపర్ణ అందమైన రెక్కలు ఉన్నటువంటి, ఎవరైనా అందమైన రెక్కలు ఉండొచ్చు, చెప్పలేము. కానీ సుపర్ణ అనగానే వెంటనే గరుడ అంటున్నారు. ఎందుకు? భగవంతుడితో పాటు ఎవరు ఉంటారు? ఇంకా గరుడు ఉంటాడు ఆయన, కాబట్టి వెంటనే గరుడ అంటున్నారు అనమాట. సుపర్ణ సుపర్ణ సయూజ సమాన వృక్షం, అది ఉంటుంది శ్లోకం, శ్వేతేశ్వర పరిషత్తులో ఉంటుంది అనమాట. మన పిప్పల చెట్టులో 2 పక్షులు ఎట్లా కూర్చున్నాయి. సో ఆ రకంగా ఇక్కడ గరుడ అనగానే వెంటనే ఇంకా భగవంతుడు ఊరు గురించి మనం ధ్యానించాలంటే ఊరు ఏం గుర్తొస్తుంది మీకు వెంటనే తక్షణమే? ఊరు, భగవంతుడు ఊరిని ఏదైనా శ్లోకము, ముఖ బాహు ఊరు పాదేభ్య అంటే ముఖము, బాహు, ఊరు, పాదేభ్య, దీని నుంచి భగవంతుడు 4 వర్ణాలను సృష్టిస్తున్నాడా కదా. మనకు వెంటనే అర్థమైపోతుంది. ఎంతమందికి అసలు, చాలామందికి అసలు వర్ణాశ్రమం గురించి మీరు చెప్పాలనుకోండి, అసలు అలాంటి వాళ్ళు దీన్ని ఎట్లా అర్థం చేసుకుంటారు చెప్పండి? ఇది
భగవంతుడికి ఊరుని చూడగానే ఓ ఇక్కడి నుంచి వయసులు సృష్టింపబడ్డారు అని మనకి అర్థమవుతుంది. కానీ విశ్వాసం లేని వాళ్ళకి అర్థం కాదు. అందుకే అర్థం అవట్లా. మనం కూడా ఇలాంటి యోగిల్లాగా అర్థం చేసుకోండి అని చెప్పేసి. ఇంకా ఊరు అంటే భగవంతుడు ఊరు గురించి ఇంకేమి ఏదైనా మనం ఎవరు ఇక్కడ కపిలదేవి గురించి మాట్లాడుకుంటున్నాం. ఎవరు అక్కడి నుంచి ఏం చేశారు లీల? ఆయన ఊరు నుంచి ఊర్వశిని సృష్టించారు. ఉమ్, ఇంద్ర ఇంద్ర ఇంద్రుడు స్వర్గాధిపతి. అతను భగవంతుడిని కపిలముని ఆయన ఎవరైనా తపస్సు చేస్తుంటే వెంటనే ఆయన అసూయ పెరుగుతుంది. తట్టుకోలేక ఆయన వస్తున్నాడు అనమాట. వచ్చేసి ఇంకా ఇప్పుడు భగవంతుని అట్లా మీరు ఇష్టం వచ్చినట్టుగా మీరు ఆ, ఆయన ఏంటంటే భగవంతుని కూడా ఆ మాయలో పడేద్దాం అనుకుంటున్నాడేమో. అది సాధ్యం కాదనే విషయం అర్థం కావట్లేదు ఆయనకి. వెంటనే ఆయన చెప్తున్నాడు, లేదు నేను ఇది మీరు అంటే ఎవరిని తీసుకొస్తున్నారు? తిలోత్తమని రంభాన్ని ఎవరిని తీసుకొస్తారు? పేరు తెలియదు నాకు కూడా. ఆ? గుర్తుందా? లేదు కదా, ఇప్పుడు చదివినాం. అది తీసుకొస్తానమాట. ప్రజెంటేషన్ ఇస్తానమాట. ఇది గిఫ్ట్ అండి అన్నారు అనమాట. వెంటనే ఈ గిఫ్ట్ అండి, నేను ఇంతకంటే అంతగా అందమైన ఒక వ్యక్తి నేను సృష్టిస్తానని చెప్పేసి ఆయన ఊరు నుంచి అలా ఊర్వశిని సృష్టిస్తానమాట. ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాను అనమాట. వెంటనే ఈయనకి ఓహో ఇది పని సాగదు మనకి కష్టం అని వెళ్ళిపోతాడు అనమాట. ఆ రకంగా ఊరు నుంచి తర్వాత గరుడ మీద కూర్చుంటున్నాను అనమాట ఆయన. సో ఈ మనకి గరుడ ఉత్సవం ఉంటుంది అనమాట. శ్రీ సంప్రదాయం మనం చూస్తుంటే ఎక్కువ గరుడ ఉత్సవం ఉంటుంది అనమాట. గరుడ ఉత్సవంలో గరుడు అనేక రకంగా భగవంతుడి సేవ చేస్తూ ఉంటాడు. ఆ స్మరణ అంతా కూడా మనం తెచ్చుకోవచ్చు. ఆ స్మరణ అంతా కూడా మనం స్మరించవచ్చు. ఆయన కూర్చున్నప్పుడు కూర్చుంటారు అనమాట. ఒక చేయి కింద పైన అలా పెట్టుకుని. ఎందుకంటే ఇప్పుడు ఎవరైనా కూర్చుంటే అలా స్ట్రిక్ట్గా అలా మిలిటరీలో కూర్చున్నట్టు కూర్చుంటారు లేదు కదా. ఒక కాలు కింద పెట్టి ఒక కాలు పైన కొంచెం చాలా శోభాయమానంగా, పదం కూడా ఉంది శోభాయమానం, చాలా రిలాక్స్డ్గా భగవంతుడు అలా కూర్చొని అలా వస్తున్నాను అనమాట. అందరికి దర్శనం ఇస్తున్నారు. ఆయన అందుకనే ఆయన చేయి ఇలా పట్టుకుని ఉంటారు అనమాట. మీరు ఇష్టం వచ్చినట్టు కూర్చోండి, నేను అడ్జస్ట్ చేసుకుంటాను. తల ఇలా తిరిగి ఉంటుంది అనమాట. ఆయనకి మీరు ఏదైనా చెప్పాలా, ఎక్కడికి వెళ్ళాలని చెప్పండి, మనం గూగుల్ మ్యాప్లో డెస్టినేషన్ వేస్తాను అనమాట. టింగ్ 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 అని డెస్టినేషన్ చెప్పండి, మీరు ఎక్కడికి పోవాలని అక్కడ తీసుకెళ్తాను మిమ్మల్ని, భగవంతుడిని. ఆ రకంగా ఆయనకు వాహనంగా ఆయన ఉన్నానమాట. గరుడ వాహనంగా ఇంకా అనేక రకాలుగా సేవ చేస్తూ ఉంటాడు అనమాట. ఆయన వాహనంగా ఉన్నాడు. ఇంకా ఆయన కూర్చునే ఆసనంగా ఉన్నాడంట. భగవంతుడు కూర్చునే ఆసనంగా ఉన్నారంట. ఎందుకంటే అక్కడ కూర్చున్నారు కదా, జస్ట్ కేవలం మోసుకెళ్ళట్లేదు ఆయన్ని. ఆయన కూర్చుంటున్నారు కదా, కూర్చొని దాంట్లో వెళ్తున్నారు కాబట్టి ఆయనకు ఆసనంగా ఉన్నాడు. ఇంకా భగవంతుడు ఒక దాస్య భావంలో భగవంతుడి సేవ చేయడానికి కోసము ఆయన వేచి ఉన్నాడు అనమాట. శ్రీ సంప్రదాయంలో ఇటువంటి ఒక అవగాహన ఉందన్నమాట. ఏం అవగాహన అంటే, ఓంకి అర్థం ఏంటంటే ఆ అంటే భగవంతుడు, ఊ అంటే భగవంతుడు ఒక శక్తి, తర్వాత ఎం అంటే భగవంతుడు ఒక, తర్వాత భక్తులు. ఆ రకంగా. సో ఈ రకంగా భగవంతుడు కొన్నిసార్లు మనం చూడొచ్చు, కొన్ని మందిరాల్లో గరుడ లోపల ఉంటారనమాట. అంటే గర్భగుడిలో ఉంటాడు. అంటే ఏమిటి, అక్కడ సఖ్యభావంలో కూడా ఉన్నాడు అనమాట. ఆ రకంగా కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కూడా స్మరణ అనమాట మనకి. భగవంతుడిని అంటే మనం ఈ పదాలన్నీ వినగానే ఈ స్మరణ అంతా కూడా రావాలి. మనం లాస్ట్ వీక్లో చెప్పుకున్నాం ఒక సంఘటన, ఒక చిన్న ఆల్వారు ముగ్గురు కలుస్తున్నారు, అప్పుడు ఏం జరిగిందని. అందులో యాక్చువల్ నిజానికి ఆల్వారు అంటే భగవంతుడు ఏం చెప్తున్నారంటే, మీరు జ్ఞానదీపాన్ని వెలిగించండి. ఈ జ్ఞానదీపంతో వెలిగించడం ద్వారా మనం ఏంటంటే, మనము ఆధ్యాత్మిక రసం అనేది దాని గురించి అర్థం చేసుకుంటాం. లేకపోతే మనం కేవలం మన జడరసం మాత్రమే మనకు అర్థమవుతుంది. మనకి జడరసం మాత్రమే మనకు అర్థమవుతుంది సులభంగా. మనం ఏదైనా చెప్పాలంటే, ఏదైనా మనం అర్థం చేసుకోవాలంటే సులభంగా ఏం అర్థం చేసుకుంటాం, జడరసం గురించి. కాబట్టి ఏంటంటే భగవంతుడు ఈ జడ వస్తువులను మనకు చూపిస్తున్నాడు అన్నమాట. దాని నుంచి ఉదాహరణ ఎన్నో. అది అర్థం చేసుకున్న తర్వాత మనం ఏం చేసుకుంటాం, ఈ జడరసానికి భగవంతుడికి మయాదక్షిణ ప్రకృతి శ్వేత చరాచరం, భగవంతుడికి సంబంధం ఉంది కాబట్టి ఆయన గురించి తెలుసుకోవడానికి, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోవడానికి మన
ప్రయత్నిస్తాం అనమాట. కాబట్టి ఆయన చెప్తున్నాను అనమాట, మీరు జ్ఞానదీపం వెలిగించండి. జ్ఞానదీపం అంటే ఈ బ్రహ్మన్ రియలైజేషన్, బ్రహ్మన్ సాక్షాత్కారం. దాన్ని మీరు మీరు అర్థం చేసుకోండి. ఇదంతా ఈ సృష్టి కారణమంతా నేనే, కారణకర్త అని చెప్పేసి. ఆ తర్వాత ఇంకా మరొక ఆల్వార్కు చెప్తున్నాను అనమాట, మీరు ఇంకొక ధ్యాన దీపం వెలిగించండి. ఇదేమిటి? ఇది ప్రేమతోటి. తర్వాత వాళ్ళు ఒక ఈగర్నెస్ అంటే ఆతృతని అని ఏంటంటే, ఈ దీపంకి 3 ఉంటాయన్నమాట. దీపం ఒకటి, దాంట్లో నూనె, తర్వాత దాంట్లో ఒక ఒత్తు. ఈ నూనెగా ఏం వేయాలంట? ఆతృతని వేయాలంట. మనకి ఆతృతని వేయాలంట. తర్వాత ప్రేమని ఒత్తులుగా చేయాలన్నమాట. మీకు అర్థమైంది కదా? సో ఈ రకంగా వెలిగిస్తే ఆయనకి ఏంటంటే పరమాత్మ లోపల ఉన్న భగవంతుడు ఆత్మ కనిపిస్తున్నారు అనమాట. ఈ రకంగా ఆల్వార్కి కనిపించారు. మనం లాస్ట్ వీక్ స్టోరీ చెప్పుకున్నాం. అయితే ఎవరైతే స్టోరీ విన్నారో వాళ్ళకి అర్థమవుతుంది, ఎవరైతే వినలేదో వాళ్ళకి కొద్దిగా కష్టం ఉంటుంది. 3 ఆల్వార్లు కలుస్తున్నారు. మేము జస్ట్ చిన్నగా ఒక నిమిషంలో ఆల్రెడీ చెప్పేశాను, మళ్ళీ 3 చెప్తున్నానంటే ఏం లేదు. 3 కలుస్తున్నారు, భగవంతుడు రప్పించుకుంటున్నారు అనమాట. అక్కడి నుంచి తిరుక్కోవిలూరు నాకు దివ్య దేశంలో కృష్ణుడు అక్కడ అవతరించిన స్థలం అది. అక్కడ రప్పించుకుంటున్నారు, ఆయన వస్తున్నారు వాళ్ళు 3. ఆ రోజు బాగా హెవీగా వర్షం పడుతుంది. ఇంకా వర్షం పడంగానే ఇంకా వాళ్ళు ఒక పక్కన చిన్న ఒక గది కనిపిస్తుంది. ఆ గది ఏంటంటే ఒక ఋషి అనమాట. ఆయన పేరు మర్చిపోయాను. ఆ ఋషి ఉన్నటువంటి ఒక చిన్న ఆశ్రమం అనమాట. దాంట్లో ప్రవేశిస్తున్నారు. ఒక చిన్న గది ఉంది. ఆ గదిలో ఒక్కొక్కరుగా వెళ్తున్నారు అనమాట. ఒక వ్యక్తి ఫస్ట్ ఒక భక్తుడు, ఆయన ఆచార్యుడు ఆల్వార్ లోపలికి వెళ్ళగానే ఆయన పడుకున్నారు. మరి 2వ వ్యక్తి తలుపు కొడుతున్నాడు, ఆయన లోపలికి వెళ్తున్నాడు. లోపలగానే సరే ఇంకా ఆహ్వానిస్తున్నారు, రండి అని చెప్పేసి. ఇంకా వేరే దారి లేదు, బయట భారీ వర్షం పడుతుంది, వెంటనే లోపలికి రండి అంటే 2 కూర్చుంటున్నారు. 3వ వ్యక్తిగా తలుపు కొడుతున్నారు అనమాట. వీళ్ళు రాగానే ఆయన తలుపు తెరుస్తున్నారు. తెరవగానే 3వ వ్యక్తి వస్తున్నారు. ఇంకా కూర్చోడానికి ప్లేస్ లేదు, నిల్చుంటున్నారు అన్నమాట 3. ఆ రకంగా ఇంకా భగవంతుడు కూడా 4వ వ్యక్తి ఆయన కూడా వస్తున్నాను, తలుపు కొడుతున్నారు. మీరు 3 ఇక్కడ ఉన్నారు, నేను అక్కడ ఏం చేయాలి మందిరంలో? ఒక సంధ్య అయిపోయింది, ఇంకా ఆయన దర్శనం కాదు, మీరు ఇక్కడ ఉన్నారు కాబట్టి నేనేం చేయాలి అని చెప్పేసి ఆయన కూడా వచ్చేసారు అనమాట. అప్పుడు ఆయన చెప్తున్నాను అనమాట, ఈ జ్ఞాన దీపాన్ని వెలిగించండి. మీరు ఎవరు అంటున్నారు అనమాట. అడగగానే ఆయన చెప్తున్నాను అనమాట, నేను ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటే హైడ్ అండ్ సీక్ గేమ్ అనమాట. నేను ఎవరో చెప్పుకోండి అని చెప్తుంటే ఆయన వెంటనే వాళ్ళు అడుగుతున్నాను అనమాట, ఈ చీకట్లో ఏం కనిపిస్తుంది? మాకు అసలు ముందుగా పరిచయం ఉండాలి. పరిచయం ఉన్న వ్యక్తులు ఉన్నాం అనుకోండి మన పక్కన, నేను మన శివకృష్ణ ప్రభు వెళ్ళామంటే, శివకృష్ణ ప్రభు అది చేయండి, ఇది చేయండి, ఏదో ఒకటి చెప్తాను కదా పేరు తెలిస్తే. అసలు ఎవరెవరో ఒకరు పేరు కూడా తెలియదు. అంటే వాళ్ళు ఏం చెప్తున్నారనమాట, నాకు మీ అందరి గురించి తెలుసు అంటున్నాను అనమాట. ఆయన వెంటనే చెప్తున్నారు, మీరేమో బ్రహ్మను సాక్షాత్కారం పొందిన వ్యక్తిలాగా మాట్లాడుతున్నారు, మాకు బ్రహ్మను సాక్షాత్కారం మీద పెద్ద పట్టింపు లేవండి, మీరు ఏదైనా చెప్పండి అంటే వాళ్ళ ఐడెంటిటీ ఏంటి, మీరు ఒక గుర్తింపు ఏమిటి అని అడుగుతున్నారు అనమాట. ఆయన వెంటనే చెప్తుంటారు, నేను గరుడు మీద కూర్చున్నాను అని చెప్తే వెంటనే అర్థం చేసుకుంటారు, భగవంతుడు మీరా అని చెప్పేసి. కానీ ఆయన చెప్పలేదనమాట. లేదు ప్రత్యేకించి మీకు మీ 3 గురించి నాకు తెలుసు బాగా అన్నారు. మీరేమైనా పరమాత్మ అనుకుంటున్నారు, మాలో ఉన్నారు, మీరు మా 3 గురించి ప్రత్యేకించి మీకు మా ఇష్ట నష్టాలన్నీ కూడా, కష్ట నష్టాలు అని మీ ఇష్టము అవన్నీ కూడా ఏమిటో తెలుసు మాకు అని. లేదండి మాకు అది తెలుసు అంటే, లేదు మీరు పరమాత్మ అని అడుగుతున్నారు. ఆయన చెప్తే అయిపోయింది నేనే పరమాత్మ అని. ఆయన అది కూడా చెప్పట్లేదు అనమాట. వెంటనే వాళ్ళు చెప్తున్నారు, మాకు పరమాత్మ సాక్షాత్కారం పొందిన వాళ్ళ గురించి పెద్దగా పట్టింపు లేదు, మీరు అసలు ఎవరు చెప్పండి అని చెప్తే, ఆయన 3వ వ్యక్తి జ్ఞానదీపం, ఆయన దీపం వెలిగిస్తున్నారు అనమాట. ప్రేమ దీపం వెలిగిస్తున్నారు. వెలిగించగానే అక్కడ అర్థమైపోయి, ఈయన భగవంతుడు, దాని అర్థం అది. వెంటనే ఆయన చెప్తున్నాను అనమాట, లేదు మీ 3 ఇక్కడ రప్పించుకునేది నేనే అని చెప్పేసి. మీ 3 నేను రప్పించుకున్నానని ఇక్కడ ఉన్న ఆయన ఒక ఆయనే, త్రివిక్రమ పెరుమాళ్ ఇక్కడ ఉన్నారు. ఆయనకే అవకాశం ఉంది అందరిని ఇక్కడ రప్పించుకోవడానికి, మాకేమీ అవకాశం లేదు. మేము 3 వేరే దిక్కు నుంచి వస్తున్నాం, కానీ కరెక్ట్గా అదే సాయంత్రం వచ్చారు, ఒకరి తర్వాత ఒకరు వచ్చారనమాట. ఇదంతా ఎట్లా సాధ్యం అవుతుంది అంటే భగవంతుడు రప్పించుకున్నారు అనమాట. సో ఆ రకంగా అక్కడ చెప్తున్నాం కదా. అందుకని ఈ బ్రహ్మన్ సాక్షాత్కారం, ఈ పరమాత్మ సాక్షాత్కారం ఇక్కడ మనకి ఈ సాంఖ్యతత్వము, ఇది బ్రహ్మన్ సాక్షాత్కారంని మనం అర్థం చేసుకోవడానికి, అంటే భక్తి విధానంలో మనకు అర్థం చేసుకోవడానికి మనకు ఉపయోగపడుతుంది ఈ సాంఖ్యయోగం. అంటే కపిల దేవుడు చెప్పినటువంటి సాంఖ్యయోగం. కానీ దీన్ని చాలా జాగ్రత్తగా మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఈ బ్రహ్మ వస్తువులో మనమంతా కూడా బ్రహ్మనే. బ్రహ్మంలో మూడు ఉంటాయన్నమాట. 3 చేతన 3 అచేతన వస్తువులు.
మూడు చేతన వస్తువులు ఎవరెవరు? ఎవరన్నా? మూడు చేతన వస్తువులు శాస్త్రం ఏం చెప్తుంది? మూడు చేతన వస్తువులు ఎవరంటే, ఒకటి బద్ధజీవి, ముక్తజీవి, లేకపోతే నిత్య సిద్ధ. ఆ రకంగా ఇంక అర్థమవుతుందా? ముక్తాత్మలు, బద్ధాత్మలు, ముక్తాత్మలు, నిత్య సేవకులు, నిత్య కింకరులు, అట్లా ముగ్గురు. ఈ ముగ్గురు ఏంటంటే చేతన వస్తువులు. అచేతనం, అచేతనం అచేతనం ఒకటే ఉంది, మొత్తం భౌతిక లోకం కదా. కానీ ఇది అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఈ తర్వాత ఈ 24 తత్వాల గురించి చెప్తారు అని చెప్పేసారు. అయిపోయిందా? ముందే చెప్తారు కదా, అయిపోయింది కదా 24 వస్తువుల గురించి. ఓకే, ఎనీవేస్ ముందు అయిపోయిన క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం. సో మూడు ఏంటి? ఇవేంటంటే, ఒకటి మిశ్ర సత్వం. ఈ భౌతిక లోకంలో త్రిగుణాలు ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా మిశ్రంగా ఉంది. సత్వం అనేది మిశ్రం. సత్వం సంజాయితే జ్ఞానం. మన జ్ఞానం ఒక స్థాయికి రావాలంటే మనం సత్వ గుణంలో ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా మిశ్ర సత్వంగా ఉంది. దీన్ని ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇది మిశ్ర సత్వం, అన్నిట్లో మిశ్ర సత్వం ఉంది అనమాట. ఇప్పుడు ఇది కూడా ఒక గుణంలో ఉంది, అర్థమైంది కదా. ఇది కూడా ఇప్పుడు ఇదే చాలా మురికిగా ఉందంటే ఏం చెప్తాం? తమస్సుగా ఉంది, తుడవండి అంటాం కదా. అంటే ఇదేమి తమస్సుగా ఉందా, లేకపోతే అంటే ఇది సత్వంలో లేదు, మిశ్ర సత్వంలో ఉంది. ఒక రకంగా మీకు అర్థమైంది కదా. మన శుద్ధ సత్వంకి రావాలి, అది రెండో అచేతన వస్తువు. మూడోది కాలం. ఏమిటి? కాలం. ఇది దేనైనా కప్పివేస్తుంది అనమాట. దీనికి గుణాలు లేవు. ఎందుకు ఇది అదే అచేతనం అంటే, దీనికి కూడా గుణాలు లేవు. కాబట్టి మరి గుణాలు లేకపోతే మనం కాలం చెప్తాం కదా, ఈ కాలంలో చేయండి మంచి సమయం అంటాం కదా. మరి మంచి సమయం అంటే అది మంచిది కాదా, చెడ్డదా? మరి కాలానికి గుణం ఉంది కదా. నిజానికి కాలానికి గుణం లేదు. ఏదైనా సరే ఆ కాలం కప్పివేస్తుంది. దాన్ని కాలం కప్పుతున్న అంటే దాని ఒక కవరింగ్ అంటే చెప్తున్నారు లాస్ట్ టైం. ఆవరణలో ఉన్న ఏదైతే వస్తువులు ఉన్నాయో అవన్నీ కూడా ఏంటంటే దాంతో మనకి ఇన్ఫ్లుయెన్స్ అంటే ఇన్ఫ్లుయెన్స్ ఏమంటారు తెలుగులో? ఇన్ఫ్లుయెన్స్ ఆకర్షించబడతాయి, నియంత్రించబడతాయి, లేకపోతే ఆ రకంగా ప్రభావితం అవుతుంది. అలాగ ప్రభావితం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇప్పుడు పూలు పెట్టాం, శివకృష్ణ ప్రభు ఎంతో నీళ్ళు పోసి దాన్ని వాడిపోకుండా చూసుకుంటూ ఉన్నాడు అనమాట, అదంతా మొక్కలంతా. కానీ మనం ఏదైనా చిన్న పువ్వు పెట్టామనుకోండి, కొంతసేపు తర్వాత ఏమవుతుంది? అలాగే ఉంటుందా? లేదు కదా, వాడిపోతుంది కదా. అంటే అది కాలంతో కప్పబడింది. ప్రతి విషయం కాలంతో కప్పబడింది, అర్థం చేసుకోవాలి. ఇది ఒక అచేతన వస్తువు అనమాట. సో దీని నుంచి మనం బయటపడాలి. ఇది బ్రహ్మన్ సాక్షాత్కారం. అప్పుడు మనం తర్వాత స్థాయికి వెళ్ళగలం. బ్రహ్మన్ సాక్షాత్కారం అంటే అదనమాట. ఈ రకంగా జీవుడు అనేవాడు ఏంటంటే ఈ భౌతిక శక్తులను దాటేసి, ఇది చాలా కష్టమైన విషయం మనం, ఎందుకంటే భగవంతుడే చెప్తున్నాడు అనమాట. ఆయన శక్తుల్ని, ఆయన మాయాశక్తి ఏదైతే ఉందో దాన్ని దాటడం అనేది చాలా కష్టం అనమాట. కేవలము శరణాగతితోనే అది సాధ్యమవుతుంది. భగవంతుడు ఒక కృప లేనిదే, దయ లేనిదే మనం వెళ్ళలేము. అది అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి దాన్ని దాటడం అంటే మనకి పూర్తి అవగాహన ఉండాలి. మనకి ఏమాత్రం అవగాహన తక్కువ ఉందనుకోండి, మనం దాన్ని అర్థం చేసుకోలేము. అర్థం చేసుకోకుండా మనం ఏం చేస్తాం చెప్పండి? ఏం చేయలేము. ఇలా మన శాస్త్రాలు చెప్తున్నాయి, ఓ యోగి ఇలా స్మరించు అని చెప్పేసి, అక్కడ దర్శనం చేసుకో, ఆ తర్వాత పైన ముందు పాదము, తర్వాత ఊరు, తర్వాత అలా నడుము, ఇక్కడ చెప్తున్నారు అనమాట. ఇవన్నీ కూడా దర్శనం చేసుకో అంటే మనకి అసలు ఏమాత్రం అర్థం కాదు. ఏమి అర్థం చేసుకుంటాం? ఇక్కడ ప్రభుపాద చెప్తారు అనమాట. ఇక్కడ భాగవతంలో సుఖదేవ్ గోస్వామి చెప్తున్నారు, యాక్చువల్లీ కపిలదేవ్ చెప్తున్నారు అనమాట. భగవంతుడు ఒక నడుములో గ్రిడల్ అని చెప్పి, ఇక్కడ కాంచి కలాప అంటే ఇక్కడ నడుములో ఆయన కట్టుకుంటారు అనమాట. అర్థమైంది కదా. దాంట్లో ఈ ధోతి అంతా కూడా ఇదై ఉంటుంది, ఫోల్డ్ అయి ఉంటుంది అనమాట. అర్థమైంది కదా. దీంతో మనకి ఏమైనా అర్థం అవుతుందా మీకు? లేదు కదా. మంచి చెప్తాను, ఒక విషయం చెప్తాను. ఒకసారి రామానుజాచార్యకి చెప్తున్నాను అనమాట. ఆయన ధోతి కట్టుకున్నప్పుడు భగవంతుడు అని చెప్తున్నాను అనమాట. భగవంతుడు ధోతి మార్చేటప్పుడు, రంగనాథుడికి ధోతి మార్చేటప్పుడు చెప్తున్నాను,
ఫస్ట్ నడుముని కవర్ చేయంటున్నారు. ఏంటండి నడుముని కవర్ చేయండి, మొత్తం తీసేస్తాను కదా అని. లేదు లేదు, భగవంతుడు ఆ రకంగా ఆయన చాలా కొంచెం ఆయనకేంటంటే ఒక రకమైన ఎంబారాస్మెంట్. ఎంబారాస్మెంట్ అంటే సిగ్గు, ఇంకా ఇగ్గు, వేరే ఏముంది నాకు తెలియదు పదం. ఎంబరాస్మెంట్ అది ఒక రకంగా ఆయన బాధ అంటే ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుంది అని చెప్తున్నారు. ఎందుకంటే ఇబ్బందిగా ఉంటుంది అని అంటే ఒకసారి గోపికలు లీలలో వాళ్ళు చెప్తున్నారనమాట. ఆయన చెప్తున్నాడు అంటే గోపిక ఆ వస్త్రాహరణ లీలలో చెప్తున్నాడు అందరికీ. ఆ, చెప్తుంటే వాళ్ళు చెప్తున్నారు అనమాట, గోపికలు అందరూ కూడా లేదు లేదు నువ్వు ఇలా చేయడం మంచిది కాదు కృష్ణ, మీ అమ్మతో చెప్తావు అని చెప్తున్నారు. మీ అమ్మతో యశోదాదేవితో చెప్తున్నావు అని చెప్తే యశోద ఏం చేస్తుంది, నన్ను ఏం చేయరు అని చెప్తున్నాను అనమాట. నువ్వు ఆల్రెడీ యశోదతో ఓడిపోయినావు కదా అని. యశోదతో నేను ఓడిపోవడం ఏంటి, నీ నడుము చూడు, అప్పుడు కట్టారు కదా నిన్ను, నీ ఉదాహరణ దామంతో కట్టారు కదా, కట్టినప్పుడు ఆ మార్క్ ఉందనమాట ఆయనకి నడుము మీద, అలా పడిపోయిందనమాట. నీకు అర్థమైంది కదా, నడుము మీద ఒక మచ్చలాగా అలా ఉండిపోయిందనమాట. అది చూపించి చెప్తున్నావు చూడు, నువ్వు ఆల్రెడీ ఓడిపోయినావు, ఒక స్త్రీ తెచ్చే చేత్తో నువ్వు ఓడిపోయినావు ఆల్రెడీ, నువ్వు చాలా నువ్వేం మాట్లాడుతున్నావు అని చెప్పేసి ఆయన బాగుంది నాన్న. సో అందుకని ఆయన చాలా ఫీల్ అవుతాడు. ఓ అందుకని ఈయన చెప్తున్నాను అనమాట రామానుజన్ సార్, లేదు అది కవర్ చేసేసి మార్చు అంటున్నారు. ఆయన బాగుంది. ఇవన్నీ కూడా స్మరణ అనమాట. మనకి విషయాలు తెలిస్తే మనకి అని స్మరించవచ్చు అనమాట. స్మరణ లేదంటే ఎన్నో ఉన్నాయి, కానీ మనం ముందుకు భక్తిలో ముందుకు సాగంగానే అవన్నీ కూడా తెలుసుకోవాలి. కేవలము ఇన్ఫర్మేషన్ని, ఏదైతే సందేశాలని మీరు ఒకటి చేయడంలో ఉపయోగం లేదు. చాలామంది అనుకుంటారనమాట సందేశాలను మొత్తం అంతా కూడా పెట్టేసి ఒక ల్యాప్టాప్ లేకపోతే మొబైల్ ఎన్ని పెట్టుకుని, కానీ జీవితాంతం అసలు ఏం వినరు దాని గురించి. మనం ఏదైనా వినాలంటే మనం ఫస్ట్ శ్రవణ కీర్తనం లేనిది అసలు ఏది సాధ్యం కాదు. ఇది అర్థం చేసుకోవాలి మనం. శ్రవణ కీర్తనం కానీ ఇవాళ రేపు మొత్తం కీర్తన మాత్రమే ఉంది. కీర్తనం కూడా ఎట్లా అయిపోయిందంటే ఇంకా అంటే నేను ఇక్కడ చెప్పట్లేదు, అంటే కరెక్ట్గా ఇక్కడ పాడుతున్నారు అక్కడ కాదు. కొన్ని దగ్గర అయితే వాళ్ళు కీర్తన మేళాల్లో కీర్తనం పాడుతున్న వాళ్ళని ఎట్లా అంటే ఇప్పుడు ఐపీసీ ఉంది కదా మ్యాచ్, క్రికెట్ మ్యాచ్, అట్లా వాళ్ళని కూడా ఏంటంటే వాళ్ళు ప్రొఫెషనల్ని స్పాన్సర్ చేస్తారనమాట. స్పాన్సర్ చేసి మిమ్మల్ని కొనేస్తారు. మీరు మంచి కీర్తనే అనుకోండి, మిమ్మల్ని కొనేస్తారు అనమాట. వాళ్ళు చెప్పిన ట్యూన్లో మీరు పాడాలి. అర్థమైంది కదా, చెన్నైలో జరుగుతుంది ఇవన్నీ కూడా. వాళ్ళు పాడిస్తారనమాట. ఆ రకంగా ఉపయోగం లేదు. ఫస్ట్ శ్రవణం లేదు కదా, ఇంకా కీర్తనే వస్తుంది. సీరియస్గా అది జరుగుతుంది. నాకైతే చాలా బాధాకరంగా ఉందన్నమాట, చాలా బాధ వేస్తుంది. కీర్తన దేని గురించి పాడాలి, భగవంతుడిని కీర్తించడానికి. ఇప్పుడు మీరు మన పరమ కరుణ పాగు ద్విజన అని ఆయన పాడుతున్నాం. ఎందుకు పాడుతున్నాం? ఇప్పుడు మనమేమో క్రైస్తవ మతాన్ని పాటించే వాళ్ళగానే కాదు. వాళ్ళు ఎప్పుడు చూసినా సరే ఇంకో భౌతికం, నన్ను అక్కడ చూడు, నన్ను నాకు అది ఇవ్వు, నాకు ఇది ఇవ్వు, ఇదే మొత్తం గోల. అసలు స్మరణ అనేది లేదు వాళ్ళ జీవం. అసలు వాళ్ళు మతాలనే లేదన్నమాట. స్మరణ అనేది ఎక్కడ ఉందా? ఏమి లేదు. ఇక వినడం కూడా లేదు, అసలు ఏమి లేదు. శ్రవణం గురించి కూడా లేదు. మొత్తం ఎప్పుడు చూసినా ఏమంటారు, నాకు అది ఇవ్వండి, నాకు ఇది ఇవ్వండి, అంత ఏడుపు గోల ఏముండదు. సీరియస్గా ఏం లేదు. వాళ్ళు వింటుంటే నాకు కీర్తన అనేది ఎలా ఉండాలి, మనకి భగవంతుని ప్లీజ్ చేసే విధంగా ఉండాలి. ఆయన చాలా ఆయన ఆకర్షించే విధంగా ఉండాలి. ఆయన దిగి రావాలి. నిజానికి నరోత్తమ్ దాస్ ఠాగూర్ పాడుతుంటే భగవంతుడు ఆయన దిగి వచ్చేసారంట. ఫస్ట్ గౌరవ పూర్ణిమ చేశారు నరోత్తమ్ దాస్, దిగి వచ్చేసారు. చైతన్య మహాప్రభు వచ్చేసారు, నిత్యానంద ప్రభు వరుసనే ఇంక వాళ్ళు రాగానే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వచ్చేస్తున్నారు అందరూ కీర్తనలో. ఎవరు ఆగమనించలేదు, నో ఇన్విటేషన్ ఏం లేదు, వచ్చేసారు అందరూ. ఎందుకు? నరోత్తమ్ దాస్ సార్ అంత బాగా నృత్యం చేస్తారంట, పాడతారంట ఆ రకంగా. సో మన ఆచార్యులు అందరూ కూడా మనకి అవగాహన మనకు తెలియజేశారు ఎట్లా చేయాలి ఏంటనేసి. మనం దాన్ని వదిలేసేసి అంత ఇవాళ రేపు, ఎందుకంటే వీళ్ళు భౌతికాన్ని కూడా మనం ప్రాకృతంగా ఉంటున్నాం కాబట్టి ఆ ప్రాకృత వస్తువు ఏదైతే ఉన్నాయో దాన్ని ఆకర్షిస్తుంది, అది మిగతా వాళ్ళని ఆకర్షిస్తుంది అనుకుంటున్నాం. నిజానికి ప్రాకృత వస్తున్నాయి అప్రాకృత గోచర, అంటే అప్రాకృతాన్ని వివరించలేదన్నమాట ప్రాకృత వస్తువులు. ఈ ప్రాకృతం గురించి ప్రాకృత శతదూషిణి అని చెప్పేసి భక్తిదాన సరస్వతి అయితే ఒక 100 శ్లోకాలు రాసేస్తారు. అది అంతా జడరసం అని చెప్పేసి మనం చూస్తాం అనమాట. కానీ జనాలు ఇలా యదవది మమ చేత కృష్ణ పదార విందే నవ
అంటే భక్తిలో కూడా కొత్త కొత్తగా ఉండాలండి. ఈ శ్లోకాన్ని పూర్తిగా అపార్థం చేసుకున్నాను. మనకు కూడా నవ రసం ఉండాలి కదా! ఈ రసం అది కాదు ఇది. ఇది జడ రసం. ఆ! ఈ వాయించడం అని కూడా జడ రసం అనమాట. వేరే వేరే ఇన్‌స్ట్రుమెంట్లు, కోల్, కరతాల్ చాలు ఇంకా. ఇంకా హార్మోనియం మాక్సిమం మహా అయితే ప్రభుపాదులు వాయించారు. వాయిస్తున్నారు కాబట్టి హార్మోనియం కూడా ఓకే. కొన్ని సార్లు కీర్తనలో. కానీ నగర సంకీర్తన అయితే మోసుకెళ్ళలేము. కష్టం కదా! కోల్, కరతాల్ అంతే. నగర సంకీర్తన. మన ఉద్యమే నగర సంకీర్తన కదా! మన ఉద్యమం కూర్చొని చేయడం కాదు సంకీర్తన. మన ఉద్యమమే నగర సంకీర్తన. బయటకు అలా పోవడమే. అందరినీ కూడా జీవ జాగో గౌరచంద్ర కోలే అందరినీ లేవండి లేవండి లేవండి. చైత్ర మహాప్రభు ఆల్రెడీ వచ్చారు. ఆ రకంగా చెప్పేటట్టుగా ఉండాలి. సో తద్వారా మనం వీళ్ళ స్మరణని పెంచవచ్చు అనమాట. సో ఈ భౌతిక మనం ఈ బ్రహ్మణ సాక్షాత్కారం నుంచి తర్వాత పరమాత్మ సాక్షాత్కారం. ఇక్కడ డైరెక్ట్గా పరమాత్మ సాక్షాత్కారం గురించి చెప్తున్నారు. ఇట్లా ఆయన ఎలా ఉంటారు అని వివరిస్తున్నారు అనమాట పరమాత్మ. వాసుదేవుడి రూపంలో ఎలా ఉంటారు, సో ఆయనని ఎట్లా దర్శించుకోవాలి అనే విషయము ఇక్కడ యోగికి ఈయన మన కపిల భగవంతుడు నేర్పిస్తున్నారు అనమాట. సో నిజానికి మనకు కూడా నేర్పిస్తున్నారు. ఈ రకంగా మనం కూడా మన స్మరణ కూడా పెరుగుతుందన్నమాట. కాబట్టి దీన్ని మనం తెలుసుకోవాలి. ఇంకా వర్తమానం బింబం భగవంతుడు ఒక పెదాలు కూడా చాలా అందంగా ఉంటుంది అనమాట చూడడానికి. బింబ పండులాగా ఉంటుంది అనమాట. మనకు బింబం ఎవరైనా బింబ చెట్టు చూసారా? నాకు కూడా తెలియదు. వాళ్ళు చెప్తుంటే మేబీ అలా ఉంటుందేమో అనుకోవడమే. చూడలేదు కాబట్టి మనకు అర్థం కాదనమాట. తర్వాత అక్కడ ఆ పువ్వు కూడా చెప్తారు కదా, ఏం పువ్వు అది? ఇంకో పువ్వు అతసిక పుష్ప, లిన్సీ కుసుమ, అది ఒక లిన్సీ. చూసారా ఇప్పుడు మీరు లిన్సీ చూసారా? భలే ఉంటుంది. సో ఇవన్నీ కూడా మన స్మరణలో చేసుకోవచ్చు, భగవంతుని స్మరించవచ్చు ఆ రకంగా. కానీ మనం జఠరసంలో ఉంటున్న వరకు మనం ఆధ్యాత్మిక విషయాన్ని అర్థం చేసుకోవడము అసాధ్యం అన్నమాట. ఆ విషయం కూడా మనం అర్థం చేసుకోవాలి. హరే కృష్ణ. ఇదే మనకి ఇక్కడ ఇచ్చినటువంటి ఉపదేశం. నేనేమో అడుగుతున్నానంటే, మీరు ఎంతసేపు మనం అర్థం చేసుకోవాలని మనం అర్థం చేయించండి, చెప్పండి అని ఎవరైనా అంటారు. మీరు చెప్తున్నారు కదా, త్వరలో అర్థం చేసుకోలేము, మనం అర్థమవుతుందా? విశ్వసనీయ మనకి అర్థం ఆ రకంగా ఉంటాం. ఎవరైనా అలా అడిగితే అర్థం చేయించుకుని చెప్పండి. దానికే మనకు ఇచ్చినటువంటి ఔషధం ఏంటంటే శ్రవణం. మళ్ళీ 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 వినడమే. ప్రభుపాద కూడా చెప్తున్నారు, మళ్ళీ మళ్ళీ వినండి. మళ్ళీ ఎన్నిసార్లు బాడీ అని మనం వింటాం? లేదు, వినాల్సిందే. ఎందుకంటే మన ఆ స్థాయిలో ఉన్నాం కాబట్టి మనం బయటికి రావాలంటే మనకి అంతే సింపుల్, మళ్ళీ వినాలి, శ్రవణించాలి. శ్రవణించడంతో ఇది పోతుంది అంతే. దీనికి వేరే ఔషధం ఏమీ లేదు. ఔషధం మళ్ళీ మళ్ళీ వినాలి. అర్థం అవ్వట్లేదు, ఇంకోసారి మనం చెప్తాం కదా, మనం చదివిస్తే మాకు అర్థం కావట్లేదు, ఇంకోసారి చదవండి. మనం భగవద్గీత చదవని చాలామంది అడుగుతుంటారు అనమాట. మాకు చదువు రాదండి అంటారు అనమాట. మీకు చదువు రాకపోతే వేరే వాళ్ళు ఉంటారు కదా చదివే వాళ్ళు చదువు వచ్చిన వాళ్ళతోటి చదివించి మీరు వినండి. ఏదో ఒకటి వాళ్ళకి కూడా చెప్పాలి. ప్రభు చెప్పినట్టు ఏదో ఒకటి వాళ్ళు కూడా మన అవకాశం కలిగించాలి. ఓకే, చదివి మీరు వినండి. మనకు దీనికన్నా మనకు వేరే దారియే లేదు. మనం ఎన్నిసార్లైనా అదే తిరిగి అదే చెప్తాం అనమాట. మీరు మళ్ళీ వినండి, శ్రవణించండి. ప్రతిరోజు శ్రవణము ఉండాలి. ప్రతిరోజు శ్రవణించకపోతే మనకి ఇప్పుడు మనకు అన్ని ఎన్నో ఇచ్చారు మనకు ఆచార్యులు. మనం ఒకసారి చదివింది మళ్ళీ మరొకసారి చదువుతున్నాం అనుకోండి, ఇంకా ఎక్కువ మనకి అర్థమయ్యే అవకాశం ఉంది. నాకు కూడా మనం గీత మళ్ళీ చదువుతుంటే వేరే యాంగిల్లో ఇంకో కొన్ని విషయాలు మనకు అర్థమవుతుంది కదా. ఇది మనం మెచ్యూర్ అవ్వగానే, అంటే ఇంకా మనం పక్వంగా మన పక్వం అనే మన ఏదైనా సరే, ఇంద్రియం అయినా సరే, మనసు, బుద్ధి, అహంకారం అన్నీ కూడా వీటి మీద మనకి ఇంకా భౌతికం వద్దు అని ఎవరైతే అనుకుంటున్నారో, భౌతిక జీవితం ఏమిటి, రఘునాథ్ దాస్ కోసం మీకు చెప్తారనమాట. ఇంకా ఒక 5 రోజులు చైత్ర ప్రసాదం పెడతారు. 6వ రోజు ఆయన
ఇంక చైతన్య మహాప్రభు మీద ఆధారపడాల్సిన అవసరం ఉంది. నేను సన్యాసి, ఇంక నేను వెళ్ళి అడుక్కుంటానని చెప్పి వెళ్ళిపోతారనమాట. చైతన్య మహాప్రభు చాలా ఆనందపడతారు. నా మీద ఆధారపట్ల, ఇది నా మీద ఆధారపట్ల అంటే ఇదంతా ఇంకా అవసరం లేదు, ఇంకా వదిలేయాలి. అంతరం వచ్చిందేమో రఘునాథ్ దాస్ గోస్వామి ఆయన చెప్తున్నారు, నీ పరిస్థితి చాలా భౌతికంగా ఉంది, నీ తల్లిదండ్రులు చాలా భక్తులు, గొప్ప భక్తులు, ఆయనకి అర్థమవకపోయే అవకాశం ఏమైనా ఉందా జీవితంలో? ఆయనకి ఏదైనా నాకు అర్థం అవ్వట్లేదు, ఆయన వచ్చి చెప్తున్నాను అనమాట చైతన్య మహాప్రభు, నాకు అర్థం అవ్వట్లేదండి అంటారు అనమాట. నేను ఎందుకు భౌతిక జీవితాన్ని వదిలేసి నాకు అర్థం కావట్లేదు, నేనేం చేయాలని అడుగుతున్నాడు. మీరు ఏదైనా చెప్పండి, నేను చేస్తాను, చేస్తే అప్పుడు నాకు అర్థమవుతుంది. ఆయనకి ఏదైనా నాకు వచ్చేసి మీరు ఆజ్ఞ ఇవ్వండి, ఆ ఆజ్ఞని నేను అర్థం చేసుకొని నేను చేస్తూ ఉంటాను, అప్పుడు నాకు మిగతా విషయం కూడా అర్థమవుతుంది అని చెప్తున్నాను. చైతన్య బాబు చెప్తున్నాను, నీకు ఆల్రెడీ నేను స్వరూప్ గోస్వామిని నీకు ఆయన చేతో నీకు ఆయనకి అప్పు చెప్పాను, నువ్వు ఆయన దగ్గర నుంచి అడుగు, ఆయన తెలిసిన విషయాలు నాకు తెలియదు అంటారు చైతన్య బాబు. ఆయన తెలిసిన విషయాలు మనం కూడా ఏంటంటే మనం గురువు, మనకంటూ ఒక గురువు ఉన్నారు కదా, ఆ గురువుకి అప్పు చెప్పారనమాట. సో ఆయనకి మనం ఎప్పుడైతే సేవ చేస్తున్నామో ఆయన ఆజ్ఞ విని అప్పుడు మనకి మరొక విషయం అర్థమయ్యే అవకాశాలు ఉన్నాయి, ఈ భౌతికం ఏమిటి, ఆధ్యాత్మికం ఏమిటి అని. లేకపోతే దీని నుంచి ఎట్లా బయటపడతాం మనం పాప పుణ్యాల గురించి మాట్లాడుతుంటే ఎవరికి అసలు ఫస్ట్ కోరికే లేదు కదా. మనకి ఏమన్నా మనం చెప్తున్నాం అనుకోండి, భగవంతుడిని మీరు దర్శించుకోలేము, అసలు పాపాలు అనే ఆలోచన లేదు వాడికి, ఇంకా వాడికి ఏం చెప్తాం? కొంచెంసేపు ప్రభుపాద చెప్తారనమాట, ఇంకా వదిలేయండి, ప్రసాదం ఇవ్వండి. వాళ్ళకి ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదనమాట. ఒక ఆయన చెప్తున్నాను అనమాట, ఆయన ప్రవచనం ఇస్తున్నప్పుడు ప్రభుపాద అంటే చెప్తున్నాను అనమాట, స్వామీజీ మీరు ఆధ్యాత్మికవాదులు, మీరు భౌతికంగా ఎందుకు ఎగ్జాంపుల్స్ ఉదాహరణ నేను వాడుతున్నారు? ఉదాహరణ అనేది పంచాంగ న్యాయంలో ఒకటి ఖచ్చితంగా ఇవ్వాల్సిందే. ప్రతిజ్ఞ, హేతు, ఉదాహరణ, నియమ్య అవన్నీ చెప్తారనమాట పంచాంగ న్యాయంలో. అది ఉదాహరణ ఇవ్వాలి. భౌతికంగా ఉదాహరణ గురించి చెప్తున్నారు, మీరేమిటి భౌతికంగా ఉదాహరణ చెప్తున్నారు? మీరు ఆధ్యాత్మికవాది కదా, ఇంకా అలాంటి వాడు ఏం అర్థం అవుతుంది చెప్పండి అని ప్రభుత్వం ఇతను ప్రసాదం ఇవ్వండి, ఎందుకని ఏం అర్థం కాదు ఇతనికి, కొన్నిసార్లు వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి అర్థం చేసుకున్న వాళ్ళు, జీవుడిని అర్థం చేసుకున్న వాళ్ళు, భగవంతుని అర్థం చేసుకున్న వాళ్ళు, భగవద్ధామాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఆచారం. సో వాళ్ళు దగ్గరికి వెళ్ళేసి మనం శరణాగతి పొందడం తప్ప ఇంకా వేరే అవకాశం అయితే అర్థం చేసుకోవడానికి, అంటే పూర్తిగా అర్థం చేసుకోవడానికి, పరమసత్యాన్ని పరిపూర్ణంగా అర్థం చేసుకోవడానికి మనకు అవకాశం అంటే ఇంకా వాళ్ళ దగ్గర వెళ్ళాల్సిందే మన తర్వాత స్థాయిలో. సో అది ఒక నా అండర్స్టాండింగ్ చెప్తాను. కన్విన్స్ మీరు కన్విన్స్ చేయాలి, నేను కన్విన్స్ చేయాలి, కరెక్టే. కానీ కన్విన్స్ అవ్వడానికి కూడా మనం ఏం చేయాలంటే మనం వినాల్సిందే రావని. సరే వినండి, ఎవరైనా చదువుతున్నారు కదా. అంటే ఇప్పుడు పోనీ ఇన్స్పిరేషన్ రావట్లేదు. అంటే అది ప్రత్యేకించి ఆ జీవుడు బట్టి ఉంటుంది, మనకి ఎవరికి చెప్తున్నాము. ఇప్పుడు మొత్తం మామూలు వ్యక్తి గురించి అంటే ఏదైనా జీవికి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఎలా వస్తుందని అడుగుతున్నారా? అంటే ప్రశ్న ఏంటంటే శ్రవణం చేయడానికి ఎక్కడి నుంచి ఇన్స్పిరేషన్ వస్తుంది అనుకున్నారా? ఎంకరేజ్, అదే నేను చెప్పాను, అది ఆ ఊకమే నెయ్యి, అది ఆయిల్ అనమాట.
అది వేసేసి మీరు వెలిగించండి అని చెప్తున్నారు. ఆ రకంగా ఉపమానాలన్నీ బాగున్నాయి. కాకపోతే అది యథావిధిగా నా మనసులో అది పదిలం అవ్వడం లేదు కదా. అది పదిలం అయితే నాకు కొంచెం ఇన్స్పిరేషన్ రావడం. పదిలం అవ్వడం లేదు. నాకేంటంటే తిన్నామా, పడుకున్నామా, వెళ్ళామా అంతవరకే కానీ నాకు అదే అదే చెప్తున్నాను కదా, ఆ జీవి గురించి మనం అర్థం చేసుకోవాలి. అంతేకాని మనం ఇప్పుడు ఏం చేయలేము ఆ తర్వాత. అంతేగా ఆచార్యులు కూడా ఇప్పుడు మనకి ప్రత్యేకించి కొన్నిసార్లు వాళ్ళు ఉపదేశం ఇస్తున్నారు. కొన్ని ఉపదేశము మనకి మీరు ఉండండి, మీరు మామూలుగా అంటే నేను చెప్తున్నాను అనమాట, స్థానిక స్థితిగత అని చెప్పి చైతన్య మహాప్రభు ఆయన చెప్తుంది, ఇక్కడ ఉండు, నువ్వేం చేయాల్సిన అవసరం లేదు, లేదు నేను వచ్చేస్తున్నాను, నువ్వు సన్యాసి కాదు, ఇక్కడ ఉండు అంటే అర్థమవుతుంది. ఇంకా ఆ జీవి గురించి అర్థం చేసుకొని వాళ్ళు మనం ఏదైనా ఉపదేశం ఇవ్వాలి. అదర్వైజ్ ప్రత్యేకించి ఉత్సాహం అయితే అందరికి ఇవ్వాలని ఉంటుంది ఖచ్చితంగా. కానీ నా- అంటే నాకైతే మనకంత ఎంపవర్మెంట్ లేదనమాట. కాబట్టి కన్విన్స్ అవ్వలేదు అనుకుంటున్నా. నేనైతే కన్విన్స్ కరెక్ట్, మనం కూడా వచ్చి వాడుతున్నాం. అలా కాదు. లే, ఆయన అడిగిన ప్రశ్న మంచి ప్రశ్నే. ప్రతి జీవికి కూడా మనం అర్థం చేసుకోవాలనే భావన ఉండాలి, అది కరెక్టే. ఉంది ఉంది. ఆయన భావన అందుకే కదా కూర్చున్నాను. లేదు, చెప్పేవాడికి ఉండాలి, మీకు కాదు. నాకు కూడా ఉండాలి కదా ఇన్స్పైర్ చేయడానికి. ఆ రకంగా మీరు ఇన్స్పైర్ అవ్వండి అని చెప్పేసి. ఆ, ఇప్పుడు అతను కర్మ చేస్తున్నాడు కాబట్టి ఏదైనా, అదే ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాడు, కర్మ చేస్తున్నాడు. అదే కర్మ చేయడం. లేదు దాని నుంచి ఇంక బయటపడే అవకాశాలు వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు ఏదో ఒక స్థాయి ఉన్నాడు కదా, ఇప్పుడు స్థాయి నుంచి పైకి తీసుకెళ్ళాలంటే అసలు నువ్వు ఎక్కడ ఉన్నావు, ఇప్పుడు నాకు ఏమి తెలియకుండా ఎక్కడ పోతాం మనం ఇక్కడ ఉంటున్నావు నాకు తెలిస్తే, ఇక్కడ నుంచి నేను ఢిల్లీకి పోవాలి, ఎక్కడ ఉంటున్నావు ఎక్కడ ఉన్నావు తెలియదు, మరి ఢిల్లీ ఎట్లా పోతావు? ఏ దిక్కు కూడా తెలియదు మనకి దిక్కు తెలియని వాళ్ళం మనందరూ కూడా. మనకి అంటే దిక్కు దోచట్లేదు మనకి ఎట్లా. కాబట్టి అది ఆ రకంగా వెళ్తున్నప్పుడు అది మనకు ఏమి తెలుసుకోవాలి, ఈ దిక్కున ఈ ట్రైన్ వెళ్తుంది అని అనుకోండి, ఎక్కడమే. అది కూడా నాకు దామోదర్ ప్రభు ఒక ఉదాహరణ చెప్పారనమాట, ఈ వర్ణ ఆశ్రమం ఎట్లా పనిచేస్తుందని చెప్పేసి. ఇప్పుడు ఈ ట్రైను పలానా ట్రైన్ మీకు బృందావనం వెళ్తుంది అంటే ఆయన చెప్తున్నాను అనమాట, మంచి ఉదాహరణ నాకు అర్థమైంది. మీరు ఆ ట్రైన్ ఎక్కండి, మీరు ట్రైన్ ఎక్కినప్పుడు నేను ఫస్ట్ ఏసీలో ఉన్నాను అంటే పర్లేదు, మీరు ఫస్ట్ ఏసీలో ఉన్నా, సెకండ్ ఏసీలో ఉన్నా, థర్డ్ ఏసీలో ఉన్నా, లేకపోతే స్లీపర్ క్లాస్లో ఉన్నా, ఈ ట్రైన్ ఎక్కడికి వెళ్తుంది? బృందావనం వెళ్తుంది. కానీ మనం ఏమనుకుంటున్నాం, ఈ శరీరం ఉంది కదా, ఏదైతే శరీరము, మన ఈ శరీరము మనకు నేను బ్రాహ్మణుడిగా ఉండాలి అని కొన్ని విషయాలు మనం చేయడానికి కూడా మనకి చాలా ఉత్సాహం ఉంటుంది కదా, కొన్ని విషయాలు చేయడానికి మనకు ఉత్సాహం ఉండదు. కొన్ని విషయాలు చేయడానికి మనకి ఉత్సాహం ఉండదు. ఎందుకు ఉత్సాహం ఉండదు అంటే విషయం ఏంటంటే, మనకి బ్రాహ్మణుడిగా ఉంటే చేయడానికి బాగుంటుంది, లేకపోతే క్షత్రియ కొంతమందికి ఇష్టం ఉంటుంది, మేనేజ్మెంట్ కంట్రోల్ చేయొచ్చు అనుకోని, వైశ్య చాలా పనులు చేయాలి అనమాట, శూద్ర అయితే నాకు వద్దు అసలు అవసరం అంటారనమాట. కానీ ఆయన చెప్తున్నాను అనమాట, మీరు ఎక్కడైనా కూర్చోండి, ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, ఫోర్త్ స్లీపర్ ఇవన్నీ చెప్తున్నాను అనమాట. ఇవన్నీ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర. ట్రైన్ అయితే గోళ బృందావనం వెళ్తుంది, అదే బృందావనం వెళ్తుంది కాబట్టి ఎక్కండి, ప్రాబ్లం లేదు అంటే వర్ణాశ్రమాన్ని ఆయన వివరిస్తున్నాను సులభంగా. ఆ రకంగా ఇన్స్పైరింగ్గా చెప్పాలి. ప్రభు చెప్తున్న విషయం నేను ఫుల్లీ యాక్సెప్ట్, ఎందుకంటే అది నేను అయితే అప్పుడు అర్థం చేసుకున్నాను. అప్పటికి నాకు అర్థం కాలే, అది అర్థమైంది, కరెక్ట్, మంచి ఉదాహరణ ఇచ్చారు మీరు. ఈ ఎన్నో ఉదాహరణల ద్వారానే ఒక విషయం నాకు అర్థమైంది చెప్తున్నాను, మరొకటి కాదు. టైం అయిపోయింది, సరే తర్వాత కొనసాగిస్తాం ఇదే విషయం మీద మనం. ఈ రకంగా వేరే అందమైన పక్షులు ఏవైతే మంచి అందమైన రెక్కలు ఉన్నాయి పక్షులు కూడా ఉంటాయి అన్నమాట. సుపర్ణ అనేది ప్రత్యేకించి ఆయనకి తర్వాత ఇచ్చిన టైటిల్ అనమాట. కొంతమంది టైటిల్ ఇస్తారు కదా, ఆ రకంగా ఆయనకి వైనతేయ అని ఒక పేరు ఉంది, వినత ఒక కొడుకు కాబట్టి వైనతేయ అని ఒక పేరు ఉంది. ఆ రకంగా రకరకాల పేర్లు ఉంటాయి, కానీ అవి తర్వాత వచ్చినవి. ఆయన పుట్టుకోదారణం లేకపోతే ఎన్నో పేర్లు ఉన్నాయి. యాక్చువల్లీ గరుడ అంటే ఆయన ఎగురుతున్నాడు అని అర్థం, కాబట్టి గరుడ. యాక్చువల్లీ పెద్దది అయిపోతుంది, వదిలేయండి. సో ఆ రకంగా టైటిల్ అనేది ఇవ్వబడుతుంది. సుపర్ణ అని ఒక పేరు ఉంది, ఎందుకంటే ఆయన అది ఒక కామన్ నేమ్, అది స్పెసిఫిక్ నేమ్ అయితే కాదు. విష్ణువుకి ఇప్పుడు కామన్ నేమ్, స్పెసిఫిక్ నేమ్స్ ఉంటాయి. ఆ రకంగా మనం, కానీ ఇక్కడ వెంటనే ప్రభుపాద్ గరుడ అంటున్నాను, ఎందుకంటే బౌద్ధతో సంబంధం ఉన్నాడు కాబట్టి డైరెక్ట్గా సుపర్ణ అంటే
గరుడ అని చెప్తున్నారు అనమాట. అది ఉదాహరణ నేను చెప్పడానికి వచ్చింది. భగవంతుడికి అంటే భగవంతుడు ఆసనంగా కూడా ఉంటాడంటే భగవంతుడు ఆసనం చేస్తే కదా పడుకునేటప్పుడు కాకపోతే కొన్నిసార్లు ఈయన వాహనం మీదే ఒక ఆసనం కూడా ఆ, కొన్నిసార్లు కొన్ని సేవలు ఆయన అక్కడ కూర్చొని అందుకుంటాడు ఆ రకంగా. ఆ, ఈయన వచ్చి ఆయన లిఫ్ట్ చేసేటప్పుడు కూడా ఇంకా గజేంద్ర మోక్షంలో కూడా మనం చూడొచ్చు. ఆ రకంగా చాలా ఉన్నాయి చోట్ల ఆయన ఆశ్రమంలో ఆయన ఉన్నారనమాట, అక్కడ ఉన్నారు. అప్పుడు ఏం ఇవ్వలేకపోయాడు గజేంద్రుడు ఆయనకి, కేవలం పువ్వు మాత్రమే ఇవ్వగలిగినాడు. ఇంకా యాక్చువల్ నిజానికి బాగుంది, ఎవరన్నా వస్తే మనం ఎలా సత్కరిస్తాం, అది సాధ్యం కాదు ఆయనకి. కానీ ఆయన అర్థం చేసుకున్నారనమాట అవన్నీ కూడా, అందుకని ఆయన దిగల. ఏం ఇవ్వలేడు అతను, ఇవ్వగలిగింది ఏదో ఇస్తున్నాడు అని అర్థం చేసుకున్నారు కాబట్టి ఆయన పక్కన అక్కడ ఉండి ఆయనకి ఏది చేయాలో ఆయనకి చేశారు ఆ రకంగా. హరే కృష్ణ. గదరా శ్రీమద్ భాగవతంకి జగద్గురు